కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. మరచితివా తొలు జన్మంబుల మరణకాలమున దుఃఖపు పాట్లు, మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు, మరచితివా నరక కోపమున మాటికి మాటికి పరచిన బాధలు, మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగా నవ్వుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి, కపగవచ్చి నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా జనన కాలమున తను విధియే ఇటు పుట్టిన రోతలు, తలచవుగా బాల్యంబున తల్లిదండ్రుల శిక్షలు వ్యాధులు, తలచవుగా సంసారమునకు దైన్యంబున యాచించెటి అలమట, తలపున నిధి ఏవలెనని గోరెదు తనువా ఇంకా రోయవుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి, కపగవచ్చి నాది నుండి కర్మమ ఇంకా. కంటివిగా మలమూత్రాదులు కడుగగదీరని దిన గండము, కంటివిగా కనురెప్పలనే కాలము గడచెడి కడత్రోవ, కంటివిగా శ్రీ వెంకటపతి కరుణ చేతని వివేక భావం, అంటియు ఇటువలి సర్వకాలమును అంతరాత్మ నిన్ను కానవుగా. ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి, కపగవచ్చి నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఒక అంశం మీద మనం ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి విధానము. స్వధర్మం అపి చావేచ న వికంపితుం అర్హసి, ధర్మ్యాత్తు హి యుద్ధాత్తు శ్రేయః, అన్యత్తు క్షత్రియస్య న విద్యతే అని ఇక్కడి నుంచి మనకి ఛాత్రాష్టకం 8 శ్లోకాలుగా స్వామివారు మరి క్షత్రియ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని ఇక్కడ బోధిస్తున్నటువంటిది. ఇది కావ్య బాహ్యముగా భౌతికంగా చూసినట్లయితే కుల సంబంధ వ్యవహారముగా, మరి దాంట్లో మరి రాజ్య అధికారాన్ని సంపాదించుకోవటానికి చేసేటువంటి పోరాటాలు మనం లోకంలో చూస్తున్నటువంటి అంశము. అది కావ్యములు పురాణాలలో అంశాలు లాంటివి వస్తూ ఉంటాయి. దేవదానవుల యొక్క యుద్ధాలు కానీ ఇవన్నీ కూడా మరి పురాణాలలో వస్తూ ఉన్న అంశము. ఇక్కడ భగవద్గీత బ్రహ్మ విద్య సంబంధమై ఆత్మతత్వానుభవాన్ని ప్రబోధించేటువంటి యొక్క గీత యొక్క దృక్పథంలో నుంచి చూసినట్లయితే స్వామివారు మనకి దాదాపుగా జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి యుద్ధమునే వారు మనకి స్వరాజ్య భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క విధానము. బాహ్య యుద్ధము కాదు, అంతర్యుద్ధం అనేటువంటి విషయముగా ఈ 8 శ్లోకాల మీద స్వామివారు ఆ యొక్క అంశాన్ని మనకి ప్రబోధించడం జరుగుతుంది. కాబట్టి ప్రకారంగా మనం దీని విషయం మీద స్వధర్మం అపి చ ఆవేచ న వికంపితుం అర్హసి, కనుక స్వధర్మం అనేటువంటి తన ధర్మములో తాను ఉండుటయే తనకు శ్రేయస్సు మోక్షము. శ్రేయస్సు అన్నా మోక్షము అన్నా కైవల్యము నిర్వాణము ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని కలగజేసే పదాలు. శ్రేయస్సు నిశ్రేయస్సు ఇవన్నీ కూడా అందుచేత ఆ శ్రేయస్సుని అనగా మోక్షాన్ని అపేక్షించినటువంటి వారు
మరి యుద్ధాత్, యుద్ధము కంటే మరొక అన్యమైనటువంటి యొక్క మార్గమే లేదనేటువంటిది. యుద్ధాత్, యుద్ధము కంటే మరొక మార్గం లేదేక అనేటువంటిది అన్నమాట. ఎందుకంటే లోన ఉన్నటువంటి అనాత్మను జయించటం అనేటువంటి విధానములో మరి సాధకులు ఛాత్రత్వమును గురువు ద్వారా పొందటం అనేటువంటి అంశాన్ని మనం గతం నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. ఎట్లా వస్తుంది ఛాత్రత్వము అంటే? ఇది గురువు ప్రసాదించేటువంటి బ్రహ్మోపదేశము అనుసరించి వచ్చేటువంటిది ఈ ఛాత్రత్వ భావన. జన్మతః శూద్రుడై పుట్టిన విధానాన్ని మరి బ్రహ్మ విద్య అధ్యయనం చేసే ఆర్జన చేసే విధానము నుంచి వైశ్యులుగా మారగా, ఆ తర్వాత గురువు యొక్క అనుగ్రహముతో, గురువుపదేశముతో, బ్రహ్మోపదేశముతో అతడు సాధకుడుగా మారటమే ఛాత్రత్వాన్ని అధిరోహించటము. క్షత్రియుడుగా చేయబడ్డాడు. రాజన్య కృత అనేది కూడా వేదములలో చెప్పబడింది కాబట్టి రాజన్య కృత చేయబడ్డాడు అని అన్నాడు. మరి కృత చేయబడ్డాడు అంటే ఎవరు చేశారు ఆయన్ని? ఎవరు చేశారంటే గురువు చేస్తాడు. నాయనా ఇదిగో నీకు ఆయుధాన్ని ఇస్తూ ఉన్నాను. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా, అసంగ శస్త్రమును పూని దృఢమగు వైరాగ్యముతో నువ్వు దానిని ఛేదించాల్సి ఉంటుంది అనేదిగా మరి గురువు మనకి ఇచ్చేటువంటి యొక్క అస్త్రం ఏమిటని చెప్పనంటే అసంగ శస్త్రం అన్నాడు. అస్త్రం అంటే బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, వాయువ్యాస్త్రం, ఆగ్నేయాస్త్రం అని చెప్పని మంత్రపూరితమై ఉన్నటువంటి యొక్క వాట్లను అస్త్రములు అన్నారు. అసంగ శస్త్రం అన్నారు. ఒక కత్తి అనేటువంటిది ఎట్లా వృక్షాన్ని తెగ నరుగుతుందో ఆ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క అజ్ఞాన వృక్షాలను మొత్తం సమూలముగా వాట్లను తీసివేసే విధానములో గురువు మనకి ఇచ్చేటువంటి యొక్క శస్త్రం అసంగ శస్త్రం అన్నారు. అసంగము అని చెప్పనంటే అనాత్మతో ఎట్టి సంబంధం లేకుండా ఉండే విధానం. ఇంతకాలం మనకేంటంటే అనాత్మతోనే అనుసంధానం కలిగి ఉన్నాం. నిరంతరముగా మనకున్నటువంటి అనుబంధం ఏంటంటే అనాత్మతో అనుబంధం. కానీ జీవితంలో కోరుకునేదేమో ఆత్మానందం, కోరుకోవటమేమో ఆత్మానందం, అనుబంధం సంబంధాలేమో అనాత్మతో ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ ప్రకారమైనటువంటి ఇట్టి సంబంధము కలిగి ఉన్నంత వరకు తాను కోరుకునేటువంటి శాశ్వత ఆనందాన్ని, పరమానందాన్ని, పరమశాంతిని పొందే అవకాశం అనేటువంటిది ఉండదు. దాదాపుగా లోకములో అందరికీ కూడా ఇదే వాంఛ కలిగి ఉన్నారు. పరమశాంతినే అపేక్షించి ఉన్నారు. పరమశాంతి అనగ బ్రహ్మమనగా అని కూడా చెప్తున్నమాట. పరమశాంతి అన్న బ్రహ్మము అన్న ఒకటే అన్నారు. కనుక ఎవరైనా జీవితంలో పరమశాంతిని అపేక్షించే వాళ్ళు ఉన్నారంటే వాళ్ళందరూ బ్రహ్మమును కోరినట్లే. ఎందుకంటే పరమశాంతియే బ్రహ్మం అని చెప్పనే మాట చెప్పారు. కాబట్టి ఎవరైనా జీవితంలో శాంతిని కోరుకున్నారు అంటే వాళ్ళు పరోక్షముగా బ్రహ్మముని కోరుకున్నట్లు అవుతుంది. నువ్వేమన్నా బ్రహ్మమును కోరుకుంటున్నావా అని చెప్పి అడిగితే లేదండి నేను కోరుకోలేదని చెప్పని అంటారు. ఎందుకంటే బ్రహ్మం అని చెప్పనంటే వానికి తెలియదు ఈ విషయం. కానీ నువ్వు జీవితంలో శాంతిని, ఆనందాన్ని కోరుకుంటున్నావా అని చెప్పనంటే నా ప్రయత్నమంతా కూడా వాటి కోసమేనయ్యా అంటారు. ఎవరైనా అడగండి, ఎంతటి పామరులు కూడా ఇదే మాటను వాడతారు. నేను జీవితంలో ఎప్పుడూ కూడా వాంఛించేది నువ్వు చెప్పినట్లుగా శాంతిగా, ఆనందంగా ఉండాలనేటువంటిది నా యొక్క ప్రగాఢ వాంఛ అని చెప్పని అంటారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి నువ్వు బ్రహ్మమును అపేక్షిస్తున్నావా అని చెప్పనంటే బ్రహ్మమా నాకు తెలియదు అని చెప్పని అంటాడు. నేను బ్రహ్మమును ఎప్పుడూ కూడా కోరిందే లేదు, బ్రహ్మమును గురించి విన్నదే లేదు, దాన్ని ఎప్పుడు వాంఛించేది లేదు. కనుక బ్రహ్మం అంటే ఏమిటో నాకు తెలియదు అని చెప్పిన మాట అంటారు. కానీ కోరుకుంటున్న మాత్రం ఆ బ్రహ్మములో లక్షణాలు అందరూ కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి బ్రహ్మం అంటే ఏమిటో మాత్రం తెలియదు, కానీ ఆ బ్రహ్మమును ఉన్నటువంటి పరమశాంతి ఆనందాన్ని మాత్రం అందరూ జీవితంలో
కోరుకొని అన్ని కార్యములు చేస్తున్న పని. ఎవరు ఏ కార్యం చేసినా కానీ శాంతి కోసము, ఆనందం కోసంగానే చేస్తారు. కాబట్టి అపేక్ష మాత్రం బ్రహ్మము యొక్క లక్షణాలు. కానీ బ్రహ్మము అని చెప్పంటే మాత్రం ఎవరికి కూడా తెలిసే విషయం కాదు. అది గురువు ద్వారా శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళకే ఆ విషయం పట్ల అవగాహన కలుగుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా అందరూ జీవితంలో కోరుకునేటువంటి అది ఆ ఆనంద లక్ష్యాన్ని సమగ్రంగా పొందాలంటే ఈ భవబంధాల నుంచి విడవడాలని చెప్పనంటే భవసాగరం నుంచి బయటపడాలని చెప్పన్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా యుద్ధానికి సిద్ధపడాలి. దాని ద్వారా గురువు ద్వారా ఇవ్వబడేటువంటి అసంగ శస్త్రాన్ని చేపోనాలి. అసంగ శస్త్రము అంటే అనాత్మతో ఉండేటువంటి సంఘం లేకుండా పోవటమే అసంగం. అసంగం అనే శస్త్రం ద్వారా ఖండించడం అనేటువంటిది. ఇక్కడ అసంగం అని చెప్పన్నప్పుడు మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు ప్రధానంగా ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి ఆ సంకల్పాలు లేకుండగా మరి ఉండేటువంటి విధానము అసంగం అని చెప్పుకోవచ్చు. ఒక్క సంకల్పములతో సంబంధం లేకుండా చేసుకోగలిగితే దాని ద్వారా అనాత్మ అంతయు కూడా జడమై పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మూల కారణం సంకల్పములు. కనుక సంకల్పములు ఉన్నంత వరకు మనసు అనేది ఉంటుంది. కాబట్టి మనసు అనేది ఉన్నంత వరకు దశేంద్రియములు వ్యవహారం ఉంటుంది. దశేంద్రియముల వ్యవహారం మనస్సుతో ముడిపడి ఉన్న వ్యవహారం. మనస్సు ప్రమేయం లేకుండా ఇంద్రియాలు పనిచేసే అవకాశాలు లేవు. కనుక ఇంద్రియములు పనిచేసే విధానం మనసు అనేటువంటి వస్తువు ఆధారంగా చేసుకుని పనిచేస్తూ ఉన్నాయి. అయితే అట్టి మనస్సు ఏంటంటే ఆలోచనలు అనేటువంటి వాట్లను బాగా ప్రగాఢముగా పెట్టుకుని తన వ్యవహార కార్యాలను వినియోగింపజేసుకుంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మరి ఆలోచనలు అనేటువంటి వాట్లను తుంచివేసినట్లయితే ఇక మనసు అనేటువంటి యొక్క మాను ఉండే అవకాశం లేదు. ఇక ఆ మనస్సు అనేది మెల్లమెల్లగా కరిగిపోతుంది, బ్రహ్మములోకి జారిపోతుంది అన్నమాట. ఇది ఒక మంచి ప్రక్రియ అన్నమాట. ఆ మనస్సు అనేది బ్రహ్మంలోకి జారిపోవటం అనేటువంటి విధానం. ఎట్లయితే సూర్యుడు అష్టాద్రి చేరి ఆయన ఎట్లయితే తన యొక్క మరి తన ఉనికిని లేకుండా సద్దుమణుగుతూ ఉన్నాడో ఆ ప్రకారముగా మరి మనసు అనేది కూడా తన కిరణములు అనబడేటువంటి వాట్లను ఉపసంహరణ చేసుకుని అష్టాద్రికి చేరిపోతుంది మనసు అనేది కూడా. కాబట్టి ఆ ప్రకారముగా అసంగ శాస్త్రమే సర్వులకు శరణ్యమై ఉన్న విధానం స్వామి చెప్పిన మాటల్లో. అసంగ శస్త్రేన చేతభూని. కనుక అసంగం అంటే ప్రధానముగా మరి మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలను తీసివేసుకునే విధానాన్నే మన ఉపనిషత్తులు బోధిస్తూ ఉన్నాయి. భగవద్గీత కూడా సర్వసంకల్ప సన్యాసి అనే మాట స్వామిగారు చెబుతూ ఉన్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్త అనే మాట ఉపనిషత్తులలో వస్తున్న మాట. బంధాయ విషయాసక్త అనగా సంకల్పాల యందు సంబంధం కలిగి ఉన్నటువంటి విధానం కనుక. కాబట్టి అసంగ శాస్త్రం మనస్సులో ఏ సంకల్పము లేకుండా నిశ్చలముగా పెట్టినట్లయితే అట్టి ఆ మనస్సు శ్వాసతో అనుసంధానం కలిగి శ్వాస ద్వారా మరి ఆ బ్రహ్మం వైపుకు ప్రయాణం చేసే అవకాశము ఏర్పడుతుంది. మరి ఈ ప్రకారముగా మనస్సు అనేది పూర్తిగా కిరణాల నుంచి ఎడబడి ఆ బ్రహ్మమునందు అష్టాద్రిగా చేరిపోయి దాంట్లో లీనమైపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క ఈ ప్రయత్నములో అందరూ కూడా యుద్ధమును ప్రకటించవలసి ఉంటుంది. క్షత్రియుడుగా గురువు చేత మనం చేయబడ్డాము కనుక గురువు అనుగ్రహం ఉంటేనే, ఉపదేశం చేస్తేనే ఎవరైనా క్షాత్రత్వము వహించే అవకాశం ఉంటుంది, యుద్ధానికి సిద్ధపడే పరిస్థితి ఉంటుంది. కనుక ఆత్మ సంబంధమై ఉన్నటువంటి పోరాటములో మనం ఉన్నాము అని చెప్పనంటే అది గురువు ఆ ప్రకారంగా మనల్ని సిద్ధం చేశాడు. ఇలాంటి ఈ ప్రయత్నం లోకంలో ఎవరికి కూడా స్వతసిద్ధంగా రాదు, ఎవరికి రాదు, స్వతసిద్ధంగా ఎవరికి రాదు. ఇది అది కేవలం గురువు యొక్క బోధల ద్వారా, ఉపదేశము ద్వారా ప్రాప్తించేటువంటి యొక్క విధానము అని చెప్పని
ఇది క్షాత్రత్వ సంబంధమై ఉన్నటువంటి అంశము. ధర్మ్యాత్ యుద్ధాత్ శ్రేయ క్షత్రియస్య అన్యత్ నవిద్యతే. కాబట్టి క్షత్రియునకు, ఇక్కడ క్షత్రియస్య అని చెప్పనంటే లోకములో మరి తన యొక్క విరోధులై ఉన్నటువంటి శత్రువులతో పోరాడేటువంటి యొక్క క్షాత్రత్వం అది కేవలం బాహ్య సంబంధమైన రాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి చేసేటువంటి పని. ఇక్కడ కోల్పోయినటువంటి యొక్క ఆత్మరాజ్యాన్ని చేజిక్కించుకోవటానికి చేసేటువంటిది ఇక్కడ ఈ పోరాటం. భగవద్గీత ఉపనిషత్తుల సంబంధం కాబట్టి బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రం అనేటువంటి అంశముగా ఉంది కనుక దీంట్లో ఇలాంటి యొక్క అర్థం తీసుకుంటేనే సార్థకమై ఉన్నటువంటి యొక్క అంశం ఏర్పడుతుంది. కానీ అనాత్మతో చేసేటువంటి యొక్క పోరాటం, ఈ పోరాటాన్ని ప్రతి ఒక్కరూ కూడా క్షాత్రత్వమును సంపాదించుకొని చేయాల్సి ఉంటుంది. అందువల్ల లోక విధానంగా చూసినట్లయితే మరి శూద్రులుగా పుట్టిన వాళ్ళు మరణ పర్యంతం వరకు శూద్రులుగానే, అటనే వైశ్యులుగా పుట్టినటువంటి వారు మరణ పర్యంతం వరకు వైశ్యులుగానే, క్షత్రియ కులంలో పుట్టినటువంటి వారు మరణ పర్యంతం వరకు క్షత్రియులుగానే, బ్రాహ్మణ కుటుంబాలలో పుట్టినటువంటి వారు మరణ పర్యంతం వరకు బ్రాహ్మణ కుటుంబాలు. ఇది లోకములో ఒక మరి వ్యవహార నిమిత్తముగా ఏర్పడేటువంటి ఈ వర్ణ విధానములు ఆ విధంగా మనం భావించుకుంటూ ఉన్నాము. సాధారణంగా చూస్తే లోకంలో కార్మికులు, కర్షకులు, వ్యాపారస్తులు, పరిపాలకులు, న్యాయవాదులు అనేటువంటి అంశాలుగా అవి ఉంటాయి. కానీ ఆ పదాలకు పూర్ణమైనటువంటి యొక్క అర్థం చెప్పుకోవాల్సి వస్తే పారమార్థికంగానే మనకు అది అన్వయం తెలియబడుతుందన్నమాట. లోకములో సాధారణంగా పదాలు వాడుతూ ఉన్నాం. వీళ్ళు శూద్రులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మలు అనే పదాలు ఆ విధంగా లోక వ్యవహారంలో వాడుకుంటున్నాం. కానీ అవి వాటి యొక్క పద సంబంధమై ఉన్నటువంటి అర్థాన్ని చూసినట్లయితే మనకు దాంట్లో ఆత్మార్థం గోచరిస్తుంది. కాబట్టి వాటిని పరమార్థములో వాటిని విచారించటం లేదు. కేవలం వ్యవహారం వరకు మాత్రమే వాటి గురించి మాట్లాడుకుంటున్న విధానము. వీళ్ళు శూద్రులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు క్షత్రియులు, వీళ్ళు బ్రాహ్మణుని లోకముల పదాలను కేవలం వ్యక్తుల యందు ఒక అన్వయం చేసి మాట్లాడుకుంటున్నటువంటి అంశమే తప్ప అసలు ఆ పదజాలాన్ని మహాత్ములు ఏ యొక్క దృక్పథంతో పెట్టారు అనే విషయాన్ని మాత్రం ఎవరూ కూడా పారమార్థికముగా చూస్తాం లేదు. అందువల్ల ఆ 4 పదాలు పారమార్థిక విధానంలోనే అన్వయం చేయబడి మనకు ఇవ్వటం జరిగిందనమాట. ఎప్పటికైనా మనం వాటి గురించి ఆలోచించాలి, వాటి విషయాల గురించి అవగాహన చేసుకోవాలి. అక్కడి నుంచి మన ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి. ఎందువల్లంటే అందరూ కూడా శూద్ర స్థానంలో పుట్టారు కాబట్టి షుక్ అనే ధాతువు అనగా దుఃఖము అనేటువంటి యొక్క అంశము నుండి అందరూ కూడా జనించిన విధానము అది అందరికీ అన్వయమయ్యేటువంటి అంశం కాబట్టి దాని నుంచి బయటపడాలని చెప్పి అనుకున్నట్లయితే ఒక్క శరణ్యం గురువును ఆశ్రయించి ఆయన ద్వారా బ్రహ్మ విద్య ఆర్జన చేసేటువంటి విధానంలో రాగలిగితే వాళ్ళని వైశ్య విధానముగా చెప్పేటువంటి యొక్క మాట ఆర్జన సంబంధమై ఉన్న విధానం. ఆత్మ జ్ఞానాన్ని ఆర్జించాలి, ఉపనిషత్ జ్ఞానాన్ని ఆర్జించాలి, భగవద్గీత జ్ఞానాన్ని ఆర్జించాలి. ప్రస్థానత్రయముగా ఉన్నటువంటి ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదుల యొక్క సంబంధమైన అంశాలని మనం మరి తత్వవేత్తలు, మహానుభావులై ఉన్నటువంటి వాళ్ళ ద్వారానే మనం తీసుకోవాల్సి ఉంటుంది తప్ప మనంగా పోయే అవకాశం లేదు. ఎందుకంటే అవన్నీ కూడా శక్తి వృత్తితో లక్షణా వృత్తుల్లో చేరి ఉన్నాయి. కాబట్టి శక్తి వృత్తి లేకుండా లక్షణా వృత్తిని పొందే అవకాశం లేదు. లక్షణా వృత్తికి విషయం లక్ష్యార్థము అనేటువంటిది ఏర్పడుతుంది కనుక శక్తి వృత్తికి విషయం శక్యార్థము, లక్షణా వృత్తికి విషయం లక్ష్యార్థం అనేటువంటి కనుక ఈ రెండు కూడా ఎవరికి సాధారణంగా ఉండవు. శక్తి వృత్తి ఉండదు, లక్షణా వృత్తి ఉండదు. అది గురు సన్నిధిలో అధ్యయనం చేసినటువంటి వారికి మాత్రమే శక్తి వృత్తి వస్తుంది, లక్షణా వృత్తి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క శక్తి వృత్తి, లక్షణా వృత్తుల ద్వారా విషయం అవగాహన చేసుకోవటం అవుతుంది. ఉపనిషత్తులలో ఉన్నటువంటి భావాన్ని, భగవద్గీతలో ఉన్న భావాన్ని, బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి భావాలని చక్కగా వాటిని ఆర్జించే విధానము కలిగి ఉన్నటువంటి స్థాయికి రావాలి. శూద్రుడిగా పుట్టి ఉన్నవాడు, దుఃఖాలలో మునిగి తేలుతూ ఉన్నటువంటి వాడు, అనేక సమస్యలకు అలమటించేటువంటి వాడు,
అనాత్మలో పొరలాడుతూ అనాత్మలోనే సంచరిస్తూ నానా దుఃఖాలను నానా వేదనలు పొందేటువంటి వాడు ఎప్పటికైనా గురు సన్నిధికి రాగలిగి ఆయన దగ్గర మరి ప్రస్థానత్రయాన్ని శక్తి వృత్తి సహితముగా లక్షణ వృత్తి సహితముగా వాడు ఆర్జన చేయాల్సి ఉంటుంది. కనుక శక్తి వృత్తి అవగాహన కావాలి. దాంతో లక్షణ వృత్తి కూడా రాగలిగితేనే శాస్త్రం పట్ల మంచి పట్టు ఏర్పడుతుంది. కాబట్టి అవగాహన పూర్తిగా వస్తుంది. కనుక ఆ విషయాల మీద మంచిగా ఆర్జన చేసే విధానముగా ఉన్నటువంటి ఆ సంబంధాన్ని వైశ్యులు అనేటువంటిదిగా చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత వాడికి అయ్యా నీకు విషయం అంత అవగాహన అయ్యింది, సకల శాస్త్రములు నీకు బోధించడం జరిగింది, అన్నింటి ఎందు బాగా తరిపీజు పొందావు, ఇక నువ్వు చేయాల్సింది ఏమిటంటే ఇక పోరాటానికి సిద్ధపడాలి. ఇంతవరకు నా యొక్క పక్షం నా నుండి ఏ యొక్క విషయం నీకు అందాలో కనుక నా పక్షాన్ని పూర్తి చేశాను. ఇక నీ పక్షం మిగిలి ఉన్నది, అది నువ్వు పూర్తి చేసుకున్నట్లయితే పరిపూర్ణ స్థాయిని నువ్వు పొందే అవకాశం ఉంటుంది. కనుక నీ పక్షం పూర్తి చేసుకునే విధానముగా నీకు ఈ మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అస్తమస్తగా సంయోగం చేసి నీకు అసంగ శాస్త్రాన్ని నీకు అందిస్తూ ఉన్నాను. కనుక దాని ద్వారా నువ్వు ఇక అనాత్మ మీద దాడి చేయాల్సి ఉంటుంది, అనాత్మను జయించాల్సి ఉంటుంది అనేది గురువు ద్వారా ప్రసాదింపబడేటువంటి యొక్క క్షాత్రత్వం అనబడేటువంటి అంశం ఇక్కడ మనకి. స్వధర్మం అపి చావేచ నవికంపితం అర్హసి. నా వికంపితం, నువ్వు కంపించే విధానం ఉండకూడదు. ఎందుకు అనాత్మ చాలా గట్టిగా ఉన్నది, పకడ్బందీగా ఉన్నది. అది చాలా మరి ఆ యొక్క సృష్టి విధానములో దానికి ఒక మంచి విధానాలన్నీ కూడా ఏర్పడ్డాయి. ప్రకృతి పరంగా ఉన్నటువంటి విధానం అది. మనం ఈ విషయాన్ని గతంలో కూడా 2 పక్షాలుగా చెప్పుకుంటూ వస్తున్నాం. తొల్లించి జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యే అర్థే. కనుక స్వామివారు కూడా ఈ విషయంలో చెబుతూ తస్మాత్ ఆ కారణం చేత అపరిహార్యే అర్థే, అపరిహార్యే తప్పింప శక్యం కానటువంటి విధానముగా సృష్టి బాగా పకడ్బందీగా అది క్రమం కలిగి నడుస్తూ ఉన్నటువంటి విధానము. మనం చూసినట్లయితే 27, 28వ శ్లోకం అనేటువంటిదేమో అది పూర్వపక్షానికి చెంది ఉన్న అంశము. తర్వాత వచ్చేటువంటి 30, 31 ఎన్ని ఒకటి ఇక్కడి నుంచి ఉత్తర పక్షంలో చేరి ఉన్నటువంటి యొక్క అంశము. అనగా లోకంలో సకల జీవులు కూడా ప్రకృతికి అనుగుణ్యముగా పోతున్న విధానము. మన గతంలో చెప్పుకున్న శ్లోకాన్ని కూడా ఏమి సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్ అపి అనేమ. ప్రకృతికి సదృశం అనుగుణ్యముగానే సకల జీవులు కూడా పోతున్న విధానము. ఒక ప్రవాహం ప్రకృతి పరంగా పోతూ ఉన్నది కాబట్టి సహజ విధానముగా పోతున్నది కాబట్టి ఆ సహజ విధానముగా పోయే ప్రకృతికి అందరూ కూడా తదనుగుణ్యముగానే ఆ ప్రవాహములో మమేకమై పోతూ ఉన్నారు. ఆ ప్రవాహానికి అనుగుణ్యముగా పోతూ ఉన్నారు. ఆ ప్రవాహానికి ఎదురు ఈదేటువంటి విధానమే ఇక్కడ 2వ పక్షంలో వచ్చేటువంటి ఉత్తర భాగము. కాబట్టి ప్రకారముగా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే అర్థే. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ. కాబట్టి అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని, అవ్యక్తంలోకి పోవటము, వ్యక్తంలోకి రావటం, మళ్ళీ అవ్యక్తంలోకి పోవటం, మళ్ళీ అవ్యక్తంలోకి రావటం, ఇదొక అనుస్యూతముగా జరుగుతున్నటువంటి విధానం. ప్రకృతి యొక్క ప్రవాహంలో సకల జీవులు కూడా తల వంచి పోతున్నటువంటి విధానం. ఎందుకంటే అలాంటి యొక్క శక్తివంతముగా ప్రకృతి ఒక పకడ్బందీగా ఏర్పడిపోతూ ఉన్నది. ఈ భూ పరిభ్రమణం అనేది ఏనాడు ఆరంభం చేయబడిందో క్రమం తప్పకుండా క్షణకాలం కూడా మార్పులు లేకుండా తిరుగుతున్నది. ఏం చెప్పాలంటే ప్రకృతి ఎంత బలంగా ఉందో మనం చూడవచ్చు. అట్లా ఋతువులు కూడా క్రమంగా అవన్నీ కూడా సమయానుగుణ్యముగా వస్తున్నాయి అని చెప్పాలంటే ప్రకృతికి ఎంత స్వాధీనమై ఉందో చెప్పుకోవచ్చు. సమస్త వృక్షజాలమంతా కూడా ఋతువులు రాగానే ఎమ్మటే మరి పూత వచ్చి పిందెలు కాసి కాయలై పండ్లై క్రమంగా పోతున్నాయి అని చెప్పానంటే అవన్నీ కూడా ప్రకృతి యొక్క చట్రములో అన్నీ కూడా నిమగ్నమై ఉన్నటువంటి విధానము. ఈ విధముగా సృష్టి చూసినట్లయితే అన్నీ కూడా క్రమ విధానములో ప్రకృతి యొక్క నిబద్ధత అని చెప్పి అనవచ్చు. ఆ విధముగా పోతున్నటువంటి విధానం. అట్లనే మన యొక్క జీవన విధానం కూడా చూసినట్లయితే సమస్త ఇంద్రియములో కూడా ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః.
అంటారు. ప్రకృతే క్రియమానాని, ప్రకృతి అంతా కూడా క్రమ విధానముగా పోతున్నది. అహంకార విమూఢాత్మ కర్త అహం ఇది మన్యతే. అహంకార విమూఢుడై ఉన్నటువంటి యొక్క అహంకారముతో వాడు కర్త ఇది, నేను కర్తననే భావించుకుంటూ ఉన్నాడు. కాబట్టి నీ కర్తత్వం ఇక్కడేం లేదు, ఇదంతా ఈశ్వర శాసనము, ప్రకృతి యొక్క నియంత్రణగా నడుస్తున్నటువంటి విధానము. కాబట్టి శరీరం చూసినట్లయితే, శరీరములో ఉన్న భాగాలు చూసినట్లయితే అన్నీ కూడా ప్రకృతి యొక్క వాటికి అనుగుణ్యముగా నడవబడుతూ పోతూ ఉన్నాయి. శరీరంలో జరిగేటువంటి యొక్క క్రియలు, అటనే సూక్ష్మదేహ సంబంధమై ఉన్నటువంటి ఇంద్రియములు, ఇవన్నీ కూడా శాసనముగా అవి వాటి వాటి యొక్క మార్గాలలో పోతూ ఉన్నాయి. వీటిని ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే సహజ కర్మలు అని చెప్పుకోవాల్సి వస్తుంది. సహజ కర్మలు స్వతసిద్ధముగా ఏర్పడ్డటువంటి సహజ కర్మలు. మామూలుగా చూసినట్లయితే మరి ఆ యొక్క మరి నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు అనేది కూడా రెండు చెబుతారు. నిత్య కర్మలు అంటే మనం ఉదయం లేచిన తర్వాత స్నాన సంధ్యాదులు చేసుకోవటం, టిఫిన్ చేసుకోవటం, అమ్మగారులు వంటలు చేసుకోవటం, ఇల్లు చిమ్ముకోవటం, పాత్రలు తోముకోవటం, సర్దుబాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా నిత్య కర్మలు. ఉదయం లేచిన తర్వాత తప్పనిసరిగా అందరూ కూడా పాటించుకునే విధానములు, ఆయా వర్ణస్థులు కూడా ఆయా వర్ణ సంబంధమైన కార్యాలు కూడా చేసుకునే విధానం నిత్య కర్మలు అని చెప్పని అంటారు. ఇది అందరూ కూడా సాధారణంగా పాటించాల్సి ఉంటుంది. ఉదయం లేవగానే దంతధావనం చేసుకోవటము, మొహం కడుక్కోవడం, స్నానం చేసుకోవటము, కొత్త దుస్తులు ధరించడము, బొట్టు పెట్టుకోవటం, తల దూవుకోవటం, అటనే వాళ్ళ వాళ్ళ కార్యాలు చేసుకోవటం, ఇవన్నీ కూడా నిత్యముగా జరిగేటువంటి నిత్య కార్యములు, నిత్య కర్మలు అన్నారు. నైమిత్తిక కర్మలంటే ఏదన్నా సందర్భాన్ని అనుసరించి చేసేటువంటి వాటను నైమిత్తిక కర్మలు అని చెప్పని అన్నారు. నిమిత్తము, ఇప్పుడు మా ఇంట్లో వ్రతము అని చెప్పని అంటారు, లేదా మా ఇంట్లో ఈ పూట ఆ యొక్క సంవత్సరేకము అని చెప్పని అంటారు. ఇంకేదన్నా వచ్చేటువంటి ఈ పూట మా కుమారుడి యొక్క జన్మదినము అంటారు. ఇట్లాగా ఏదో నిమిత్తము పెట్టుకుని చేసేటువంటి యొక్క వాటను నైమిత్తిక కర్మలుగా చెప్పేటువంటివి. అటనే పుణ్యకర్మలు, పాపకర్మలు అనేటువంటివి రెండు రకాలు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం, ఇతర జీవుల్ని వేధించడం, బాధించడం, మానసికంగా వాటిలకు నొప్పి కలగజేయటం, ఇతర ప్రాణులకు కలగజేసేటువంటి యొక్క బాధ అనేటువంటి అంశంలో చేరి ఉన్నది ఈ పాపం అనేటువంటిది. కాబట్టి పరమాత్మ కూడా అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ. అద్వేష్ట సర్వభూతానాం సర్వమానవానాం అనే మాట వాడలేదు. సర్వమానవానాం అంటే మానవుల వారికి మాత్రమే ద్వేషించకుండగా, హింసించకుండగా ఉండమని చెప్పని అర్థం వస్తుంది. ఇతర జీవులను ఇక ద్వేషించవచ్చు, హింసించవచ్చు, బాధించవచ్చు, చంపవచ్చు అనే అర్థం వస్తుంది. కాబట్టి అక్కడ అద్వేష్ట సర్వమానవానాం అనే మాట స్వామివారు అనలేదు. అద్వేష్ట సర్వభూతానాం అన్నాడు. భూమి మీద ఉన్నటువంటి ఏ యొక్క జీవజాలమున్నదో అన్నింటి పట్ల కూడా ద్వేషభావాన్ని పెట్టుకోమాక అని చెప్పని. మైత్ర కరుణ, మైత్రి భావన, కరుణ భావనతో ఉండమని చెప్పిన మాట. ఎందుకంటే ఏ యొక్క ప్రాణిని హింసించినా, ఏ ప్రాణికి బాధ కలిగినా, ఏ ప్రాణి మానసికంగా వ్యధ చెందినా అదంతా కూడా పాప సంబంధ అంశముగా చేర్చారు. పరుల తిట్టినంత పాప కర్మం బబ్బు విడువదన్నటికి విశ్వమందు పరుడుగాడు పరమాత్మ యగునయా విశ్వదాభిరామ అని వేమన చెప్పిన మాట. కాబట్టి పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు ఏమి అనేటువంటిది, పరుడు కాదు పరమాత్మ యగునయ, అన్ని దేహాలలో పరమాత్మయే ఉన్నాడనేటువంటిది. సమో సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం మమాత్మ సర్వభూతాత్మ క్షేత్రజ్ఞం చాపి మాం విద్య సర్వక్షేత్రేషు భారత. అన్ని దేహాలలో నేనే ఉన్నాను జీవరూపంగా అని స్వామి చెప్పిన కారణంగా ఏ ప్రాణిని హింసించినా అది పరమాత్మకే చెందే అంశం అవుతుంది. కాబట్టి ఇతర జీవులకు చేసేటువంటి యొక్క హానికర విధానాన్ని పాపము అనే మాట చెప్పుకొచ్చారు. ఇతర జీవులకు చేసేటువంటి యొక్క మేలు, సంతోషము, ఆనందం కలగజేసే విధానంగా ఉంటే అది పుణ్యం అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. ఇట్లా పుణ్య పాపాల గురించి చెప్పినటువంటి మాట, వీటి మీద వేదములు కూడా చెప్తున్నటువంటి విధానము.
కనుక పుణ్యకర్మలు, పాప కర్మలు, శాస్త్ర విహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, నిత్య కర్మ, నైమిత్య కర్మలు, అనేక రకాలైనటువంటి కర్మరాశి అంతా కూడా విశ్వమునందు ఉన్నది. అయితే దీంట్లో ఉన్నటువంటి దానం ఏంటంటే స్వతసిద్ధముగా జరిగేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈశ్వర నియంత్రణ కలిగి ఉన్నటువంటి వాట్లను అది స్వతసిద్ధముగా జరిగేటువంటి వాట్లను సహజ కర్మలు అన్నారు. ఈ సహజ కర్మలు అనేటువంటివి మన ప్రమేయంతో జరుగుతున్నటువంటివి కావు. ఇప్పుడు నిత్య కర్మలు అన్న దాంట్లో ఉదయం లేచిన తర్వాత స్నానం చేయవచ్చు, స్నానం చేయకపోవచ్చు, అది నీ ఇష్టం. ఒకవేళ టిఫిన్ చేయవచ్చు, టిఫిన్ చేయకపోవచ్చు, భోజనం చేయవచ్చు, భోజనం చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా నిత్య కర్మలుగా ఉన్నటువంటి వాటిని నీ యొక్క అధ్యయనంలో నువ్వు వాటిని పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇలా దేవతార్చన చేయవచ్చు, దేవతార్చన చేయకపోవచ్చు, దాన ధర్మాలు చేయవచ్చు, దాన ధర్మాలు చేయకపోవచ్చు. కాబట్టి నిత్యము చేసేటువంటి విధానాలలో మరి అవి నీ యొక్క ప్రమేయముతో అవి చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. కానీ సహజ కర్మలు అనేటువంటివన్నీ కూడా అది ఈశ్వర నియంత్రణతో జరిగేటువంటి అన్నమాట. మన శరీరంలో పనిచేసేటువంటి భాగములు చూసినట్లయితే అవి వాటికి నీ ప్రమేయం అనేది ఏమి లేదు. అవి మనం చెప్తే పనిచేస్తున్నటువంటివి కావు, మనం వద్దంటే మానుకునే విధానాలు కావు. శరీరం లోపల జరిగేటువంటి అవయవముల ద్వారా జరిగేటువంటి పనులు మనం ఎట్లయితే ప్రకృతి పరంగా చెప్పుకున్నామో విశ్వం జగత్తులో జరిగేటువంటివన్నీ కూడా వృక్షములు పూతపూసి విందులేసి కాయలేసి ఆ విధంగా అయిపోయిన తర్వాత గమ్మునుంటాయని సంవత్సర కాలం పాటు మళ్ళీ మామిడికాయ మీకు రాదేక. ఇట్లాగా కాల పురుషునితో సంయోగాన్ని చెంది నియంత్రణ విధానం ఎట్లయితే విశ్వములందు చేరి ఉన్నదో అట్లాగా నీ యొక్క వెష్టి జగత్తు ఎందు కూడా దేహమునందు కూడా ఈశ్వరాజ్ఞతో పనిచేసేటువంటి విధానముగా అవి సహజ కర్మలు అన్నారు. అది నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు లంగ్స్ పనిచేస్తున్నది, కిడ్నీ పనిచేస్తున్నది, లివర్ పనిచేస్తున్నది, అన్నవాహిక పనిచేస్తున్నది, మిగతా భాగాలు చాలా దేహంలో మనం తెలియకుండా ఎన్నో పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మెడికల్ సంబంధంగా చూసినట్టయితే చాలా తెలుస్తే ఇంకేం పనిచేస్తున్నాయో, ఎంత బాగా పనిచేస్తున్నాయో, ఎంత పకడ్బందీగా పనిచేస్తున్నాయో, ఎంత స్పష్టముగా పనిచేస్తున్నాయో, ఎంత క్రమబద్ధంగా పనిచేస్తూ ఉన్నాయో, ఎంత లిమిట్గా పనిచేస్తూ ఉన్నాయో అనే విషయాలు మీరు ఆ యొక్క మెడికల్ అన్న అంశంలో మీరు చూసినట్లయితే మీకు అన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ నియంత్రణగా ఉన్నటువంటి వాటిను సహజ కర్మలు అని చెప్పి అన్నారు. అట్లనే సూక్ష్మ దేహం అనబడేటువంటి వాటి కూడా అవి కూడా స్వతసిద్ధముగా సహజముగానే వచ్చేసి ఉన్నటువంటి విధానము. ఎందుకంటే అవన్నీ కూడా ఆయా భూతములతో సంయోగాన్ని చెంది ఏర్పడ్డటువంటివి కాబట్టి సూక్ష్మదేహము అది మరి శ్రోత్రేంద్రియము ఆకాశాంశం యొక్క విధానం ఏర్పడింది కాబట్టి అది శబ్దాలు వినే విధానం. మరి త్వగేంద్రియము వాయువాంశముతో ఏర్పడింది కాబట్టి అది తిరిగి వాయువు యొక్క సంబంధ స్పర్శను గ్రహించే విధానము. అదే ప్రకారముగా మరి నేత్రేంద్రియం అగ్ని అంశతో ఏర్పడింది కాబట్టి అది నేత్రం అగ్ని సంబంధమైన రూపాన్ని దర్శించే విధానము. అదే ప్రకారంగా జిహ్వేంద్రియము జల సంబంధంతో ఏర్పడింది కాబట్టి అది తిరిగి జలము యొక్క సంబంధ రసాలని తెలుసుకోవటము. ఆ పృథివీ అంశముతో ఏర్పడినటువంటి ఘ్రాణేంద్రియం ఆ పృథివీ యొక్క సంబంధము గంధాన్ని ఆఘ్రానించే విధానము. ఇవన్నీ కూడా ఒక స్వతసిద్ధముగా ఏర్పడ్డటువంటివి. ఇవి సహజ కర్మలు. నువ్వు పెట్టుకున్నటువంటివి కావు. చెవులు నువ్వు పెట్టావా, ఇంద్రియం నువ్వు పెట్టావా, నేత్రం కన్ను నువ్వు సృష్టించావా, ఆ కంటిలో ఇంద్రియాన్ని నువ్వు చొప్పించావా, జిహ్వేంద్రియం నువ్వు నిర్మాణం చేశావా, ఆ జిహ్వలో మరి రసగ్రహణ శక్తి ఇంద్రియం నువ్వు ఏర్పాటు చేశావా. ఇట్లా చూసినట్లయితే ఇంద్రియములు కానీ దేహ సంబంధమై ఉన్న ఆ భాగాలు కానీ సూక్ష్మదేహ సంబంధమై ఇంద్రియాలు కానీ ఇవన్నీ కూడా స్వతసిద్ధముగా సహజ కర్మలుగా జరిగిపోతున్నటువంటి విధానము. కాబట్టి వీటికి జీవుడు మరి తదనుగుణ్యముగా అనుసరించి పోతూ ఉన్నాడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. కాబట్టి ప్రకృతిం యాంతి భూతాన్ని ప్రకృతి పరముగా పోతున్నటువంటి విధానములలో మరి కర్మేంద్రియములు కానీ జ్ఞానేంద్రియములు కానీ మరి ఈ రెండు కూడా సంయుక్తముగా పనిచేస్తూ ఉన్నాయి. శ్రోత్రేంద్రియం వినటము, వాగేంద్రియం మాట్లాడటము, త్వగేంద్రియం స్పర్శను గ్రహించటము,
దానిని పానేంద్రియం విసర్జన చేయటము, నేత్రేంద్రియం చూస్తము, పాదేంద్రియం గమనం చేయటము, అటనే జిహ్వేంద్రియం రసాలని ఆస్వాదించటము, గుహ్యేంద్రియం ద్వారా మరి రతి సుఖాన్ని సురతానందం అనుభవించటము, అట్లనే ఘ్రాణేంద్రియం గంధాన్ని ఆఘ్రానించటము, గంధాన్ని విసర్జించటం పాయువు. ఈ ప్రకారముగా మరి శరీరములో ప్రకృతి పరముగా వచ్చి ఉన్నటువంటి స్వతసిద్ధ కర్మలు, ఈ స్వతసిద్ధమై ఉన్న సహజ కర్మలు అనబడేటువంటి వాట్ల నుంచి మనం పాపపుణ్యాలు చెప్పే అవకాశాలు లేవు. లంగ్స్ పనిచేస్తే పాపమా పుణ్యమా, కిడ్నీ పనిచేస్తే పాపమా పుణ్యమా, లివర్లు పనిచేస్తే పాపమా పుణ్యమా, అన్నవాహిక పనిచేస్తే పాపమా పుణ్యమా. కాబట్టి స్వతసిద్ధముగా ఈశ్వరాజ్ఞాన్ని అనుసరించి మరి ఈ యొక్క శరీరములో ఆ భాగాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. అటనే మరి శరీరం సూక్ష్మదేహ సంబంధముగా స్థూలదేహము సూక్ష్మదేహం రెండు కూడా సంయుక్తముగా, స్థూలదేహము సూక్ష్మదేహము ఈ రెండు కూడా సంయుక్తముగా పనిచేస్తున్న విధానం. ఎందుకంటే స్థూలదేహం అనబడే దాంట్లో గోళకములు ఉన్నాయి, సూక్ష్మదేహం అనబడే దాంట్లో ఇంద్రియాలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఇంద్రియములు అనబడేటువంటి సూక్ష్మదేహ భాగంలో చేరి ఉన్నాయి, గోళకములు అనబడేటువంటివి స్థూలదేహ భాగంలో చేరి ఉన్నాయి. ఈ రెండింటి యొక్క సంయుక్తముగా పనిచేస్తున్న వ్యవహారము ఈ యొక్క గోళక ఇంద్రియ వ్యాపారము అని చెప్పని, ఇది కూడా స్వతసిద్ధముగా ఏర్పడినట్లుగా మనకి గీత చెప్పే మాట. ప్రకృతేహే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతేహే క్రియమానాని, ప్రకృతి సిద్ధముగా ఇవన్నీ కూడా శరీరంలో వచ్చి పనిచేస్తున్నటువంటి విధానం. మనం వాటిను మంచిగా చూసుకోవడమే మన యొక్క బాధ్యత. మన వ్యవహారం, మన లోనున్నటువంటి జీవుడు తన జీవన విధానం మంచిగా జరగాలి. కాబట్టి ఆ మంచిగా జరగటానికి ఉన్న విధానములో వాట్లను తగుమాత్రముగా మంచిగా వాట్లను కాపాడుకోవాల్సినటువంటి యొక్క బాధ్యత. కనుక లోన ఉన్నటువంటి యొక్క అవయవములు కూడా మనం వాట్లను మంచిగా కాపాడుకోవాల్సిన బాధ్యత వరకే. కాబట్టి నువ్వు వాట్లను క్రియావంతముగా నువ్వు చేసింది కాదు, క్రియాపరముగా పరమేశ్వరుడు ఆజ్ఞతో ప్రకృతి పరంగా అది సృష్టి విధానములో వచ్చేశాయి. కనుక మనం మరి జీవన విధానం మంచిగా గడవాలని చెప్పన్నట్లయితే వాట్లను మనం కాపాడుకోవటం అనేటువంటి బాధ్యత మాత్రం వహించాల్సి ఉంటుంది. చాలామంది వాటి విషయంలో నిర్లక్ష్యాన్ని వహించి మరి అనేక రకాలైనటువంటి యొక్క పానీయములు, మత్తు పానీయములు, వేరే వేరే పదార్థాలు పడేయటం కారణముగా లోన ఉన్నటువంటి చక్కగా క్రమంగా మంచి శక్తివంతముగా బలవత్తరముగా పుట్టింది మొదలు మరణ పర్యంతం వరకు నిద్ర అనక మెలకువ అనకుండగా నిరంతరముగా పనిచేసి మరి యొక్క జీవితాన్ని ప్రసాదించే విధానముగా ఉన్నటువంటి వాట్లను మనం వివేకరహితముగా వాటికి మరి అనేక విష పదార్థ సంబంధమై ఉన్న వాట్లను ఇచ్చి వాటి యొక్క పనిచేసే పనితనాన్ని మనం తగ్గించి మనం కేవలం చివరికి రోగగ్రస్తులుగా అనేక ఇబ్బందులు పడే పరిస్థితిగా తెచ్చుకుంటూ ఉన్నటువంటిది. అందువల్ల అవి చేసేటువంటి పనులకు నువ్వు ఆటంకం కలిగించమాక అని అర్థం. కనుక ఆటంకం కలిగిస్తే వాటి వల్ల తర్వాత పరిణామాల్లో మరి వాటి యొక్క ఫలితాలకి తానే గురి కావాల్సి వస్తుంది. ఉదాహరణకు ప్యాంక్రియాస్ సమర్థవంతంగా పనిచేసే విధానంగా పరమాత్మ పెట్టాడు, కానీ దానిని అనేక పదార్థాలను ఇవ్వకూడని పదార్థాలు ఇచ్చి దాని పనితనాన్ని మనం చెడగొట్టడం కారణముగా దానివల్ల షుగర్ అనేటువంటి ఒక వ్యాధి గురై దుఃఖాలు పడే పరిస్థితికి వస్తూ ఉన్నాం. కనుక చెడిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా మరి యాక్టివిటీ అని పనిచేసే విధానంగా తీసుకురావాలని చెప్పనంటే అది సాధ్యమయ్యే పని అవుతుందా చెప్పండి? కనుక అది ఎప్పుడైతే పనితనం తగ్గిపోయిందో, పనిచేయటం మానుకున్నదో, ఇక ఆ తర్వాత వచ్చే ఇబ్బందులకు తానే గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక మన చేతుల్లో ఉన్న వస్తువు అయితే ఒకవేళ చెడిపోయినా మనం బాగు చేసుకునే అవకాశం ఉంది. మన యొక్క ఆజ్ఞత ఏర్పడింది కాదు కదా, మనం ఏర్పాటు చేసింది కాదు కదా. హార్ట్ పనిచేస్తూ ఉన్నది, పనిచేసేటువంటి హార్ట్ ఒక్కసారిగా ఆగిపోయిందా అంటే ఏం చేద్దామని చెప్పని ఇంకా ఆగిపోయిన ఆ యొక్క హార్ట్ ఫంక్షన్ మళ్ళీ నువ్వు ఏమన్నా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఏమి
ఈ ప్రకారంగా చూసినట్లయితే అన్నీ కూడా సహజ కర్మలు అనేటువంటివన్నీ కూడా ఈశ్వరాజ్ఞతో జరపబడుతున్నటువంటివిగా గమనించాలి. జీవుడి యొక్క విధానం చూసినట్లయితే ఈ పుణ్యపాపములు అనబడేటువంటివి జీవుడి యొక్క విధానములో, అనగా ఇతరులకు హాని కలగజేయటం, ఇతరులకు బాధ కలగజేయటం, ఇతరులకు ఇబ్బంది కలగజేయటం, లేదా ఇతరులకు సుఖం కలగజేయటం, సంతోషం కలగజేయటం, ఆనందం కలగజేయటం, ఇవన్నీ కూడా జీవుడి యొక్క వ్యవహారంలో సాగుతున్నటువంటి అంశములు. కాబట్టి వాటి పట్ల వివేకముతో వాడు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇతర జీవుల్ని హింసిస్తే పాపం వస్తుందనే విషయం, ఇతర జీవులు సంతోషం కలగజేస్తే పుణ్యం వస్తుందనే విషయాల మీద అవగాహన కలిగి, పాపం అనేటువంటిది చాలా ప్రమాద స్థాయిల్లో వ్యక్తిని దుఃఖాల పాలు చేస్తుందనే విషయం అవగాహన కలిగి, పుణ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఆర్జించుకోవటానికి ఎక్కువ ప్రయత్నం వ్యక్తి చేసుకోవాల్సి ఉంటుంది. కనుక జీవుడి యొక్క చేతిలో ఉన్నటువంటి అంశం ఇంతవరకే. పుణ్యపాపాల విధానముగా చెప్పినటువంటి యొక్క అంశము మనం చూసినట్లయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే విధానంగా, కనుక ఏ ప్రాణికి ఇబ్బంది కలగజేసినా ఆ ప్రాణి పరమాత్మ యొక్క అంశ కాబట్టి దాని ద్వారా నీకు ఆ యొక్క దోషం వస్తుంది. కనుక ఈ దోషములు అనబడేటువంటివన్నీ కూడా ఇతర జీవులతో మనకున్నటువంటి అనుబంధములు అని అర్థం. ఇతర జీవులతో తటస్థంగా ఉన్నట్లయితే నీకు వాళ్ళ నుంచి ఎలాంటి యొక్క పుణ్యము రాదు, పాపం రాదు. ఇతర జీవులతో అనుబంధం కలిగి వాళ్ళకి ఏదైనా బాధ కలగజేసే దానం చేసావంటే పాపాన్ని తెచ్చుకోవటం అవుతుంది. ఇతర జీవులు సంతోషం ఆనందం కలగజేసినట్లయితే దానివల్ల నీకు అని ఈ ప్రకారంగా వచ్చేటువంటి పుణ్య పాపాలు రాబోయే జన్మలకు మళ్ళీ పెట్టుబడిగా ఉండేటువంటి విధానం. కాబట్టి ఈ కర్మ విధానం చూసినట్లయితే దాంట్లో సహజ కర్మలుగా ఉన్నటువంటివన్నీ కూడా అవి ఈశ్వర నియంత్రణ, ఆయన ఆజ్ఞతో ఏర్పడ్డటువంటివి అని గమనించాల్సి ఉంటుంది. నీ ఆజ్ఞ కాదు. కనుక ఈ అన్నీ కూడా ఒకవేళ పనిచేస్తేనే నువ్వు ఉండేది, పని చేయకపోతే మళ్ళీ అట్లా పని చేయించేంత విధానాలు నీకేం లేవేక శరీర భాగాలలో. అందువల్ల సూక్ష్మదేహ ఇంద్రియములు, స్థూలదేహ గోళకములు ఈ రెండు కూడా సంయుక్తముగా నిర్మాణ విధానంలో చేయబడ్డాయి. అయితే లోన ఉన్నటువంటి అవయవాలకి అక్కడ మరి చూసినట్లయితే అది ప్రాణముతో అనుసంధానం చేయబడ్డటువంటి విధానం. లోన ఏ భాగాలు అయితే ఉన్నాయో లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, మిగతా చాలా ఉన్నటువంటి మనకు తెలియవన్నీ కూడా కొన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. చాలా పనిచేసేటువంటివన్నీ కూడా చూస్తే అవి ప్రాణవాయువుతో అనుసంధానం కలగజేయబడి ఉన్నాయి. కాబట్టి ప్రాణం నిరంతరముగా సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి అనగా పగలు రాత్రి ప్రాణం ఎప్పుడు కూడా ఆగదు కదా. ఈ పంచ ప్రాణములుగా వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన పంచ ప్రాణాత్మికములుగా ఉన్నటువంటివన్నీ కూడా శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలకి, వాటిని అవయవములు అంటారు. బయట ఉన్న వాట్లను గోళకములు అంటారు. ముక్కు, నాలుక, కాలు, చెవి ఇవన్నీ కూడా గోళకములు అన్నారు. లోన ఉండి పనిచేసేటువంటి యొక్క వాట్లనేమో అవయవములు అన్నారు, అవయవ భాగములు అని చెప్పని. కాబట్టి అవన్నీ కూడా ప్రాణములతో ముడిపడి ఉన్నటువంటివి. ప్రాణశక్తి ఉన్నంత వరకు అవి పనిచేస్తాయి. ప్రాణశక్తి కనుక ఆగిందా అంటే ఆ పూటే మొత్తం సద్దు మణుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రాణం ఏ ప్రకారంగా నిరంతరముగా అనుక్షణం సంచారం కలిగి ఉన్నదో దాంతో ముడిపడి ఉన్నటువంటి లోన అవయవాలు కూడా నిరంతరముగా పనిచేసేటువంటివిగానే ఉంటాయి. ఏనాడు శ్వాస ఆగిందో ఆనాడు ఇక అవయవాలు పనిచేయటం పూర్తిగా ఆగిపోతుంది. కాబట్టి అవయవములకు ప్రాణములకు ముడివేయబడ్డటువంటి అంశము. అటనే గోళకములకు సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలకు ముడిపడి ఉన్నటువంటి అంశము. కాబట్టి గోళకములు స్వతసిద్ధముగా పనిచేయలేవు. ఏమి ఇప్పుడు శ్రోత్రం ఉన్నది, అది వినలేదు. నేత్రం ఉన్నది, అది చూడలేదు. జిహ్వ ఉన్నది, రసాన్ని గ్రహించలేదు. కాబట్టి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే సూక్ష్మదేహ ఇంద్రియాలు సంబంధం పడ్డప్పుడే నేత్రం ద్వారా చూసే విధానం కానీ, చెవి ద్వారా వినే విధానం, వాక్కు ద్వారా మాట్లాడే విధానం, గ్రాణం ద్వారా గంధాన్ని గ్రహించే విధానం, ఇవన్నీ కూడా సూక్ష్మదేహ ఇంద్రియాలు గోళకాలతో సంబంధం పడితేనే బయట ఉన్న విషయాలను తెలుసుకోవడం లాంటిది ఏర్పడుతుంది. కనుక ఈ ప్రకారముగా స్థూలదేహ సంబంధ గోళకములకు సూక్ష్మదేహ సంబంధ ఇంద్రియాలకి ముడివేయబడ్డటువంటి అంశము. అటనే స్థూల దేహం లోపల ఉన్నటువంటి యొక్క అవయవాలకు
మరి ఈ యొక్క దశవేద ప్రాణవాయువులకు ముడివేయబడ్డటువంటి యొక్క అంశము. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మరి ఈ సూక్ష్మ దేహం యొక్క సంబంధ ఇంద్రియాలు గోళకాలతో ముడివేయబడ్డాయి. కాబట్టి అట్టి ఆ సూక్ష్మదేహం విశ్రాంతిని పొందిందా అంటే గోళకాలంలో ఎలాంటి యొక్క తెలుసుకునే విధానాలు ఉండవేక. చెవితో వినే విధానం, నేత్రంతో చూసే విధానం లాంటివి ఏవి ఉండవు. మళ్ళీ ఆ సూక్ష్మదేహం మళ్ళీ జాగృతి అవస్థకు వచ్చి గోళకాలతో సంబంధం పడితేనే మరి ఇవన్నీ కూడా బయట ఉన్నాయి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ గోళకములకు ఇంద్రియాలకు వేయబడ్డటువంటి యొక్క అనుబంధము అది ఒక విశ్రాంతి విధానం మాత్రం కనపడుతుంది. ఇక్కడ పగటిపూట పని చేయటం, రాత్రి సమయంలో విశ్రాంతికి పోవటం లాంటిది ఈ గోళకములు ఇంద్రియములతో ముడిపడి ఉన్నటువంటి అంశములో మరి అక్కడ పనిచేసే విధానము, విశ్రాంతిని పొందే విధానం అనేటువంటిది చేరి ఉన్నటువంటి అంశము. ఇది మనం ఏర్పాటు చేసుకున్న అంశం మాత్రం కాదు, ప్రకృతి పరంగా ఏర్పడి ఉన్నటువంటి యొక్క అంశము. ఏమి కనుక మరి ఆ జాగ్రత్తాది అవస్థలలో ఇంద్రియములు గోళకములతో సంబంధం పడి విషయాలను ఆస్వాదించే విధానముగా ఏర్పాటు చేసిన విధానం కానీ, రాత్రి సమయంలో ఇక వాటితో సంబంధం లేకుండా సూక్ష్మదేహము సంబంధ ఇంద్రియాలు విశ్రాంతిలో ఉండిపోయే విధానం కానీ, ఇది ఒక మరి సృష్టి కార్యములో స్వతసిద్ధముగా వచ్చి ఉన్న విధానం. అయితే గోళకములకు ఇంద్రియాలకు ఏర్పడ్డటువంటి యొక్క సంయుక్త సంబంధము అనుబంధములలో మరి వాటికి పనిచేయటం, పనితీరు ఉంటుంది. విశ్రాంతి సమయం కూడా వాటికి ఏర్పాటు చేసి ఉన్న విధానం. అయితే అవయవములకు ప్రాణములతో ముడిపడి ఉన్నటువంటి విధానములో మాత్రం అక్కడ ఎలాంటి యొక్క ఛాయస్సు ఈశ్వరుడు ప్రసాదించలేదు. ఎట్లయితే స్థూలదేహ గోళకములు విశ్రాంతి, సూక్ష్మదేహ ఇంద్రియాలు విశ్రాంతి పొందే విధానం ఉన్నదో అట్లా ఇక్కడ స్థూలదేహ సంబంధ అవయవములకు వాటి యొక్క పనితీరుకి మూలమై ఉన్నటువంటి ప్రాణవాయువులకి ఎడబాటు అనేటువంటి విధానము లేదు. స్థూలదేహ సంబంధ గోళకాలకు సూక్ష్మదేహ ఇంద్రియాలకు ఎడబాటు ఉన్నది. ఎడబాటు ఉన్నది కాబట్టి అది జాగ్రత్త అవస్థ అన్నాము, స్వప్నము సుషుప్తి అవస్థ అన్నాం. ఎడబాటు వాటి యొక్క అనుబంధం అనే విషయం మీద అలాంటి యొక్క విధానం మీకు స్థూలదేహ సంబంధ అవయవాలకి వాటితో ముడివేయబడ్డటువంటి దశవేద ప్రాణవాయువులకి అక్కడ ఎడబాటు అనేటువంటిది, కలయిక ఎడబాటు అనేటువంటిది లేదు. అనుస్యూతముగా రెండూ కూడా నిరంతరముగా అనుక్షణం పనిచేసేటువంటి విధాన అంశముడి ఈశ్వరుడు వేసినటువంటి అనుబంధము. కాబట్టి అందుచేత శరీరం భూమి మీద పడింది మొదలు ఇక భూమి లోపలికి పోయేదాకా ఈ ప్రాణవాయువులతో అవయవాలతో అనుసంధానం అనేటువంటిది అది ఎప్పుడూ కూడా ఉండేటువంటి విధానము. దాన్ని వేరు చేసే అవకాశం కాదు. కాబట్టి ప్రకారముగా జరిగేటువంటి ఈ ప్రక్రియలు అనబడేటువంటివన్నీ చూసినట్లయితే అది వ్యక్తిగత ప్రమేయముతో జరుగుతున్నటువంటి అంశములు కాదు. ఇప్పుడు శరీరం తీసుకోండి, ఆ శరీరంలో బాల్యం, ఆ బాల్యానంతరం మరి యవనమని, యవనానంతరం వృద్ధాప్యమని ఏ దశలు ఏర్పడుతూ ఉన్నాయో కాబట్టి వాటికి కూడా ఎవరు కూడా కారకులు కారు. కనుక మన ప్రమేయంతో ఏర్పడుతున్నటువంటివి కావు. మనం ఏదన్నా ఆజ్ఞాపిస్తే ఆ బాల్యం కాస్త అంతరించి యవనం రావటం అనేది, ఒకవేళ యవనం అనేది కూడా ఆజ్ఞాపించినట్లయితే యవనాన్ని అది కాస్త నిష్క్రమించి మళ్ళీ వృద్ధాప్యం రావడం అనేటువంటిది అది నీ చేతిలో సాగుతున్నటువంటి విధానం కాదు, నీ అధ్యయనములో ఉండి ఆ చట్టం జరుగుతున్నటువంటి శాసనాలు కావు. అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞలో జరుగుతున్నాయి. కాబట్టి వాట్లను సమిష్టి విశ్వములో ఉన్న, వెష్టి విశ్వములో ఉన్న అది ఈశ్వరాజ్ఞతో జరిగేటువంటి యొక్క అంశాలని మరి చూస్తే అవన్నీ కూడా సహజ కర్మలు అన్నారు. ఇప్పుడు వేసవి కాలం సమ్మర్ 50 డిగ్రీలు దాదాపుగా వస్తూ ఉన్నది. అందరూ కూడా అల్లల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఏమన్నా మరి మార్పు చేయవచ్చుగా, ఇంత డిగ్రీలు రాకుండా నీ చేతుల్లో ఉన్నట్లయితే 20 డిగ్రీలు 25 డిగ్రీలు వచ్చేట్లుగా పెట్టుకోవచ్చుగా. ఏమి దాన్ని ఎవడో కూడా ఆపగలిగే విధానాలు లేవు. ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలుగా సదుపాయం ఉన్నటువంటి వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు, ఏసీలు వేసుకుంటున్నారు,
ఏదో కాస్త ఒకంత చల్లదనంగా ఉంటూ ఉన్నారు. అలాంటి సదుపాయం చేసుకునే అవకాశం లేనటువంటి వాళ్ళు ఆ మండుటంలో కాలిపోవాల్సిందే. ఈ ప్రకృతి పరంగా ఉన్నటువంటి యొక్క అంశము. దాన్ని ఎవరు తప్పించగలుగుతారు? ఒకవేళ సముద్రంలో సునామీ లేచినా, తుఫాను లేచినా, మహా వేగవంతముగా వస్తూ ఉన్నా కానీ దాన్ని ఆపగలిగేటువంటి శక్తి ఎవరికొంద లోకంలో? అవును, స్వతసిద్ధముగా ప్రకృతిలో ఏర్పడేటువంటి యొక్క విధానాలు అవి కూడా ఈశ్వరాజ్ఞ శాసనతో జరుగుతున్నటువంటి అంశాలు కాబట్టి అణువు మొత్తం కూడా ఈశ్వరాజ్ఞయే అనుసరించి ఉన్నది. కాబట్టి ప్రకారముగా శరీరంలో జరిగేటువంటి యొక్క ఇవన్నీ కూడా ప్రకృతి పరమగా ఏమి సహజం కర్మ కౌంతేయ, సహజముగా ఏర్పడుతున్నటువంటి ఈ కర్మ అని చెప్పి అన్నారు. దాని సహజ కర్మ అన్నారు. ఈశ్వరాజ్ఞతో ఉన్నటువంటి కర్మ అని చెప్పి అన్నారు. ఇట్లాగా అనుశ్యోతముగా పోతున్నటువంటి యొక్క మార్గానికి సకల జీవులు కూడా అనుగుణ్యముగానే పోతూ ఉన్నాయన్నాడు. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతే జ్ఞానవాన్నపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి, నిగ్రహము కిం కరిష్యతి, ఏం చేయగలుగుదాం అని చెప్పేసి అనే మాట అంటాడు. కాబట్టి ప్రకృతి చాలా గట్టిగా ఉన్నది, పకడ్బందీగా ఉన్నది. అది ఎప్పుడూ కూడా జీవులకు జన్మ పరంపరల్లో తీసుకుపోయేదిగా ఉన్నది. కాబట్టి పరమాత్మ ఎక్కడ తస్మాత్ అపరిహార్యే అర్థే, ఇది తప్పింప శక్యం కానటువంటి విధానముగా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ, ఇది ఒక ప్రవాహం విశ్వంలో సాగుతూ ఉన్నది. ఈ ప్రవాహములో నుంచి మనం ఎక్కడి నుంచి ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నామో, ఎన్ని దేహములు ఎన్ని శరీరాలు వదిలిపెట్టి వచ్చామో, ఎన్ని దేహాలు ధరించి వచ్చామో, ఎన్ని జన్మ పరంపరలుగా ప్రవాహంలో సాగుతూ వచ్చామో, ఆ వచ్చేటువంటి యొక్క మన ప్రయాణం అనంతముగా సాగుతున్న ప్రయాణం. ఈనాడు ఇక్కడ ఈ రూపములో మనం నిలబడి ఉన్నటువంటి విధానము, ఈ నిలబడి ఉన్నటువంటి యొక్క ఈ గమన విధానము మరి మూడాళ్ళ ముచ్చటగా చెప్పబడేటువంటి బాల్య యవ్వన వృద్ధాప్యం అనే అంశాలు కనుక అయిపోయిందా అంటే మళ్ళీ ఆ తర్వాత మళ్ళా అపరిహార్యే అర్థే, తప్పింప శక్యం కానటువంటి యొక్క ప్రయాణంలోకి మనం అడుగుపెట్టే విధానము. ఆ మాటని ఇక్కడ పరమాత్మ అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అనేటువంటిది. కనుక ఈ ప్రకారముగా శరీరములో ఉన్నటువంటివన్నీ కూడా స్వతసిద్ధముగా జరుగుతున్నట్టు సహజ కర్మలు. కనుక జ్ఞానేంద్రియములతో కర్మేంద్రియములతో సంబంధం పడ్డటువంటి యొక్క అన్నీ కూడా సహజ కర్మలుగానే సాగిపోతున్నటువంటివి. చెప్పుకున్నట్లుగా వాటిల్లో బలవత్తరముగా ఉన్నటువంటి ఇంద్రియ ప్రకోపములు జిహ్వేంద్రియము గుహ్యేంద్రియం అనబడేటువంటివి చాలా బలవత్తరముగా సాగుతున్నటువంటి అంశములు అన్నమాట. కాబట్టి వాటికి లోనై సకల జీవులు ఆ వైపుకి ప్రయాణమైపోతున్నటువంటిది. అవి జన్మలకు జన్మ పరంపరలకు సృష్టికి మూల కారణమై ఉన్నటువంటి విధానము. దాన్ని ఉద్దేశించి మన ప్రశ్నోపనిషత్తులు గతంలో చెప్పుకున్నాము. ప్రజాకామో వై ప్రజాపతి, ఆ ప్రజాకామో వై సమస్త జీవులు ఉత్పన్నం కావాలనేటువంటి యొక్క సంకల్పముతో ప్రజాపతి బ్రహ్మదేవుడు మిథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ అనే విధానముగా అక్కడ మాత్రం ఆ ఇంద్రియములలో జరిగేటువంటి యొక్క సహజ సంబంధమై ఉన్నటువంటి ప్రక్రియ కొంచెం గట్టిగా బలముగా ఉన్నటువంటి యొక్క అంశం అది. మిగతా ఇంద్రియాలు నేత్రేంద్రియంతో చూస్తాము, పాదేంద్రియముతో గమనాగమనం చేయటము, త్వగేంద్రియముతో స్పర్శ గ్రహించటము, పాణేంద్రియముతో విసర్జన చేయటము, నేత్రేంద్రియం ద్వారా దృశ్యాన్ని దర్శించుకోవటం, పాదముతో గమనం చేయటము, శ్రోత్రముతో శబ్దాలు వినటము, వాక్కుతో మాట్లాడటం, ఇవన్నీ కూడా ఇంద్రియ భాగాలే. కానీ వాటిల్లో మాత్రం మీకు అంత బాధించే విధానముగా మీకు ఉండదు. కానీ ఈ యొక్క జిహ్వ రసాత్మికమై ఉన్నటువంటి జిహ్వేంద్రియము, తనకు సంబంధమై ఉన్నటువంటి గుహ్యేంద్రియము అనబడేటువంటివి మాత్రమే ఇవి బాగా బలవత్తరముగా పనిచేస్తున్నటువంటి రెండు ఇంద్రియములు, జ్ఞానేంద్రియం కర్మేంద్రియం. అయితే రెండు కూడా ఎందువల్ల అంత పగడ్బందీగా గట్టిగా ప్రగాఢముగా పనిచేసే విధానముగా మనం చూసినట్లయితే దానికి చెప్పుకున్న అంశము ఇందాక చెప్పుకున్నాం కదా. ప్రజాకామో వై ప్రజాపతి మైథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ అనేటువంటిది సృష్టి సంబంధమై ఉన్నటువంటి యొక్క విధానం ఈశ్వర సంకల్పంలో చేరి ఉన్నది. కాబట్టి వాటిని ప్రధానముగా ఆయన
ఎన్నిక చేసుకున్నటువంటి విధానము, ఇవి కూడా మరి ఇంద్రియముల యొక్క వ్యవహారములో స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా ఉన్నటువంటి సహజ కర్మే. అది కూడా సహజ కర్మే, అది నువ్వు పెట్టుకున్నటువంటి యొక్క అంశము కాదు. కనుక మైథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ, ఆ ప్రాణమును పదార్థం ఏర్పాటు చేసుకోవటం కారణముగా ప్రాణాన్ని వీడి పదార్థం ఉండదు, పదార్థాన్ని వీడి ప్రాణం ఉండదు. కాబట్టి ప్రాణాన్ని ఈ దేహమునందు నువ్వు చొప్పించి పదార్థాన్ని ఆ దేహములో చొప్పించడం కారణముగా ఈ రెండింటి యొక్క కలయిక విధానములు ఆయన గారు మైథునం ఉత్పాదయతే అనేటువంటి యొక్క అంశాన్ని స్వతసిద్ధముగా ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క అంశము. ఇవన్నీ కూడా సహజ కర్మలు, స్వతసిద్ధముగా ప్రకృతి ద్వారా ఏర్పడి ఉన్నటువంటి స్వతసిద్ధమై ఉన్నటువంటి కర్మలు. కాబట్టి దాన్ని నియంత్రణ చేసేటువంటి విధానములో కొంతవరకు కొన్ని అంశాలని మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము, బ్రాహ్మణము అని, గాంధర్వము అని, స్వయంవరము అని చెప్పని అనేకటువంటి యొక్క వాటిని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానం. అయితే మిగతా ఇంద్రియములు ఏవైతే చెప్పుకున్నా మనం, అనగా జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అనబడేటువంటి జతలుగా ఉన్నాయి. అనగా శ్రోత్రేంద్రియమునకు వాగేంద్రియము జతగా ఉన్నది. అట్లనే త్వగేంద్రియము పాణేంద్రియము జతగా ఉన్నది. నేత్రేంద్రియము పాణేంద్రియము జతగా ఉన్నది. అంటే ఘ్రాణేంద్రియము తర్వాత పాయురేంద్రియము జతగా ఉన్నవి. కానీ వాటి విషయాలలో పెద్ద వ్యక్తి బాధపడే విధానము అంతగా వాటి వల్ల మరి దుఃఖపడే విధానం ఉండదు. అంటే ఆ యొక్క ఇంద్రియాల ప్రకోపం విధానం ఉండదు. కానీ జిహ్వేంద్రియము అనేటువంటి ఆ యొక్క సంబంధ కర్మేంద్రియము, ఈ రెండింటి విషయమునందే మరి చూసినట్లయితే ప్రజాకామో వై ప్రజాపతి మైథునం ఉత్పాదయతే రయించ ప్రాణంచ అని చెప్పనంటూ అక్కడ కొంచెం బాగా పెట్టిన విధానం. కాబట్టి దాని యొక్క రక్షణ విధానమునందే మానవులు ఏర్పాటు చేసుకున్నటువంటి యొక్క అంశములు. ఏ జాతికి ఉండేటువంటి యొక్క నియమాలు ఆ జాతులు ఆ విధంగా దాని విషయాలలో పాటించుకుంటున్నటువంటి విధానము. ఇవన్నీ కూడా చూసినట్టు స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా ప్రకృతి ఒక బలవత్తరముగా నియంత్రణ కలిగి పోతున్నటువంటి ఒక ప్రవాహము. ఆ ప్రవాహానికి అన్ని జీవులు కూడా ఆ మార్గంలో కొట్టుకుపోతూ ఉన్నాయి. అపరిహార్యే అర్థే, తప్పింప శక్యం కానటువంటి అంశము. దీనెవరూ కూడా దీని నుంచి బయటపడటానికి అవకాశాలు లేదనేటువంటి విషయాన్ని మనకి పూర్వ రంగములో, పూర్వ వేదం అని చెప్పి అనుకోవచ్చు. వేదం పూర్వ భాగం అన్నట్లుగా ఇది పూర్వ భాగములో చేరి ఉన్నటువంటి అంశము. దీని ద్వారా మరి జీవులు చేసేటువంటి యొక్క ఇష్ట అనిష్ట కర్మల ద్వారా వచ్చేటువంటి యొక్క దోషాలు సూక్ష్మదేహంలో చేరి అవి మళ్ళా రాబోయే జన్మలకు హేతువుగా ఉన్న విధానముగా ఇది కొంచెం గట్టిగా శక్తివంతముగా బలవాన్ ఇంద్రియ గ్రామం విద్వాంసం అపి కర్షతి అని కూడా మరొక పక్షంలో చెబుతున్నటువంటి విధానమే. కానీ బలవాన్ ఇంద్రియ గ్రామం అని చెప్పని అన్నారు. అది ప్రకృతి అంతటి ప్రవాహముగా ఒక వేగముగా పోతున్నటువంటి దానికి సదృశం, తదనుగుణ్యముగా అందరూ కూడా జీవులు కూడా పోతూ ఉన్నాయని చెప్పని, అలాగా శక్తివంతముగా ప్రవాహ రూపముగా పోయేటువంటి యొక్క ప్రకృతి విధానాలని నువ్వు జయించగలిగే విధానం కూడా ఇక్కడ కూడా పూర్తిగా శక్తివంతముగా ఉన్నటువంటి ప్రయత్నము. ఆ శక్తివంతముగా ఉన్నటువంటి ప్రయత్నములో గల భాగమే స్వధర్మం అపి చావేచ్ఛ నవికంపితం అర్హసి. ఎందుకు ఈ మాట చెప్పటం అని చెప్పానంటే, ప్రకృతి అంతా నిర్దిష్టముగా శక్తివంతముగా అదొక క్రమంగా పోతున్న విధానం ఉంది. కాబట్టి దానిని నువ్వు నియంత్రణ చేయిందే నువ్వు స్వరూప అనుభవాన్ని పొందే అవకాశం లేదు. ఇది ఎదురీత అని చెప్పని అనవచ్చు. నివృత్తి మార్గం అనేటువంటిది ఎదురీత అని చెప్పని అర్థం. కాబట్టి ఈ యొక్క నదీ ప్రవాహానికి ఏటవాలుగా పోతున్న మార్గ విధానం ఏంటంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యే అనే అంశము. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నధాని అనేటువంటిది ఇది ఒక ప్రవాహానికి, ప్రకృతి యొక్క ప్రవాహానికి అనుగుణ్యముగా పోతున్నటువంటి విధానము. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం మృతస్య చ, ఈ పుట్టుక చావు అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, ఇదంతా కూడా చూసినట్లయితే
మరి ప్రజాపతి ప్రజాకామో వై మిథునం ఉత్పాదయతి రయించ ప్రాణంచ బలవత్తరముగా అతప్యత తపస్సు చేసి పైగా నిర్మాణం చేసిన విధానం కాబట్టి చాలా వరకు మానవ సముదాయం అంతయు కూడా ఈ ఇంద్రియ భాగాలకే ప్రగాఢముగా లోనై మరి పోతున్న విధానం కాబట్టి దాని కారణముగా జీవులు అవ్యక్తం నుంచి వ్యక్తానికి వస్తూ ఉన్నాయి, వ్యక్తం నుంచి అవ్యక్తంలోకి పోతూ ఉన్నాయి అనేటువంటి విధానం ఈ 2 శ్లోకాలలో కూడా మీకు ఈ పూర్వ భాగం, వేదం కూడా పూర్వ భాగమే, ఆ వేదములో కూడా చెప్పే మాటలు నీకు మంచి ఆ జన్మలో వచ్చే విధానం యొక్క మార్గాన్ని బోధిస్తున్నది పూర్వ భాగం, జన్మ సిద్ధాంతాన్ని బోధించేది పూర్వ భాగం, జన్మ రాహిత్యాన్ని బోధించేది ఉత్తర భాగం అన్నమాట. ఉత్తర భాగము అనే అంశం చూసినట్లయితే అది స్వధర్మం అపిచావేచ్ఛ నవికంపితం అర్హసి ధర్మ్యాత్ యుద్ధాత్, అది యుద్ధముతో పూనుకొని ఉన్నటువంటి విధానం ఆ యొక్క ఉత్తర భాగము అని చెప్పని. ఇక్కడ యుద్ధం అనేది ఏమి లేదు, యుద్ధం అనేటువంటిది ఏమి లేదు. ఆ ప్రవాహానికి మనం కూడా దాంట్లో భాగస్వాములుగా కొట్టుకుపోతున్న విధానం కాబట్టి ఇక్కడ యుద్ధం చేసే విధానం లేదు. కాబట్టి మీకు 3వ అధ్యాయం పరమాత్మ కూడా చెబుతూ అడేమన్నాడని చెప్పనంటే స్వామివారు నిత్యవైరిణ అన్నాడు. జ్ఞానిన నిత్యవైరిణ, నీకు 3వ అధ్యాయంలో పదం వస్తుంది. జ్ఞానిన నిత్యవైరిణ అంటాడు. అజ్ఞానిన నిత్యవైరిణ అనొచ్చుగా, అక్కడ ఆయన పదం వాడలేదు. ఎందుకంటే ఈ నివృత్తి మార్గం అనేటువంటి దాన్ని ఎన్నుకున్నావు కాబట్టి, ప్రకృతికి ఎదురీదే విషయముగా ఎన్నుకున్నావు కాబట్టి ఇక్కడ నీకు నిత్య వైరిన, నిత్యం కూడా వైరముతో నీవు సాగేటువంటి యొక్క ప్రయాణం అవుతుంది కాబట్టి అది ఇక్కడ సహజం. స్వధర్మం అపిచావేచ్ఛ నవి కంపితం, నువ్వు కంపించకూడదు, చలించిపోకూడదు, స్థిరముగా ఉండాలి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార ఆసేవిత దృఢభూమి, ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఏర్పడుతున్నటువంటి యొక్క అంశాలు అన్నమాట. కాబట్టి ఒకటేమో ఏటవాలుగా ప్రవాహానికి ఏటవాలుగా పోతున్నటువంటిది జాతస్య ధ్రువో మృత్యు ద్రవం జన మృతస్య అవ్యక్తాదీని భూతాన్ని వ్యక్త మధ్యాన్ని భారత. వచ్చామా పోయామా, వచ్చామా పోయామా, వచ్చామా పోయామా. ఈ రాకపోకలకి ఏమిటాయని చెప్పారంటే ఆ బ్రహ్మదేవుల వారి యొక్క తపస్సు, వారి యొక్క సంకల్పము, దాని ద్వారా ఏర్పడినటువంటి యొక్క మైథునము ఇవన్నీ కూడా స్వతసిద్ధముగా ప్రకృతి విధానముగా ప్రతి ఒక్క శరీరములో స్వతసిద్ధంగా ఏర్పడి ఉన్నాయి కాబట్టి వాటినే జీవులు పాటించుకుంటూ ఆ ప్రకృతికి అనుగుణ్యముగా పోతున్నటువంటి యొక్క విధానము. ఇది పుట్టుకల పరంపరగా సాగేటువంటి ఒక ప్రవాహముగా ఉన్నది. ఈ ప్రవాహానికి ఎదురీదే ప్రవాహానికి మధ్యలో ఇచ్చిన శ్లోకాలే మీకు ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఈ శృత్వా దృష్టవా ఉక్తవా ఈ విధముగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరికీ కూడా ఆ తత్వానుభవాన్ని పొందే అవకాశం లేదనేటువంటి విషయాన్ని ఇక్కడ సూచనప్రాయముగా మనకి ఇచ్చినటువంటి విధానం. ఎందుకంటే స్థూల దేహం ఉక్తవా, సూక్ష్మ దేహం శృత్వా, కారణదేహం దృష్టవా, ఈ 3 కూడా చెప్పాడు. కాబట్టి ఈ 3 యొక్క మార్గాలలో స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా అన్ని జీవులు పోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా కశ్చిత్, ఏ ఒక్కరు కూడా వేద నచైవ కశ్చిత్, వేద నచయేవ, ఎవరు కూడా మరి ఆ యొక్క లోన ఉన్నటువంటి యొక్క అంతరాత్మను బ్రహ్మమును గుర్తించే అవకాశం లేదు అనేటువంటి మాటగా చెప్తూ పక్క శ్లోకంలో దేహి నిత్యం అవధ్య అనేటువంటి మాటగా లోన ఉన్నటువంటి దానికి హానికరమైతే లేదనేటువంటి మాటగా చెప్పుకొచ్చి అలాంటి యొక్క స్వరూప అనుభవాన్ని పొందే విధానంగా నువ్వు చూసినట్లయితే స్వధర్మం నువ్వు దాన్ని అవలంబించాల్సి ఉంటుంది. నవి కంపితం, నువ్వు జీవితంలో చెల్లించరాదు. స్థిర వైరాగ్యం గలవాడవై నువ్వు పోరాటాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది అనేటువంటిది ఉత్తర భాగాన్ని మనకు అందిస్తున్నటువంటి విధానము. కాబట్టి నదీ ప్రవాహానికి ప్రకృతి ప్రవాహానికి ఏటవాలుగా పోతావా, ఎదురీది పోయి నీ స్వరూపములో చేరి మోక్షం సంపాదించుకుంటావా, నువ్వు దేనికి సిద్ధపడతావు? ఇటు ప్రకృతి చూద్దామా, అది చాలా పకడ్బందీగా గట్టిగా స్థిరత్వముగా ఒక దృఢమైనటువంటి యొక్క విధానముగా అది ప్రవాహ రూపముగా పోతున్నటువంటి విధానము. దాన్ని ఎదిరించి నువ్వు పోగలిగేటువంటి విధానం, నీకు సాహసముతో చేరి ఉన్న విధానము, ఛాత్రత్వ భాగములో చేరి ఉన్న విధానము, నవికంపితం చెల్లించకుండా పోగలిగే విధానం. పోగలిగితే నువ్వు దాని స్వరూపానుభవంలో చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ అంశాన్ని మనకి కఠోపనిషత్తుల్లో నేను చెప్పుకున్నాము.
తం దుర్దర్శం గూఢం అనుప్రవిష్టం గుహాహితం గహ్వరేష్టం అధ్యాత్మయోగాదికం ఏన దేవం. కాబట్టి పూర్వభాగంగా చూసినట్లయితే తం అది దుర్దర్శం, అది గూఢం, అనుప్రవిష్టం, గుహాహితం, గహ్వరం, ఇన్ని పదాలుగా చెప్పుకొచ్చాడు. ఎందుకంటే సంకులమై ఉన్న అనాత్మ వస్తువులు కాబట్టి అనాత్మ అంతా పకడ్బందీ గట్టిగా స్థిరముగా దృఢముగా చేరి ఉన్నది కాబట్టి చూడండి, మన శరీరంలో వృద్ధాప్యం రాకుండా చేయగలిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో ప్రయత్నం చేయండి. అలాంటి అవకాశమే రాగలిగితే ఎంతమంది ఈనాడు దానిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు, ఎంత డబ్బైనా కూడా ఖర్చు పెట్టే విధానంగా ఉన్నారు. కనుక వృద్ధాప్యం రాకుండా చేయగలిగేటువంటి శక్తి నీ దేహంలో లేదు. అట్లాగే మరి శరీరంలో ఉన్నటువంటి మిగతావన్నీ కూడా ఎంత శక్తివంతముగా నాకు అర్థమవుతుంది. ఈ ప్రకారముగా శక్తివంతముగా ఉన్నటువంటి ప్రకృతితో మరి పోరాటం చేసే విధానములో భాగమే ఛాత్రత్వము అని, అది స్వధర్మం అపిశావేచ నవికంపితం అనేటువంటి విషయముగా పరమార్థతత్వాన్ని అనుభవాన్ని పొందే విషయంలో ఇది అంత తేలిగ్గా లేదు, అది అంత తేలిగ్గా లేదు. కాబట్టి రెండు కూడా బాగా సమతూకంగానే గట్టిగా ఉన్నాయి కాబట్టి పరమాత్మ గీతలో సందర్భాలు అనుసరించి బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వం విధి సహ మహాత్మా సుదుర్లభ అనేది ఎందుకు ఆ సూచనప్రాయంగా చెప్పటం అని చెప్పనంటే ఈ రెండు కూడా అంత గట్టి విధానంగానే ఉన్నాయి. బహూనాం జన్మనాం ఈ రెండు పదాలు కూడా షష్ఠీ భక్తి బహువచనాలు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్యతః ఇంద్రియాన్ని ప్రమాధీని హరంతి ప్రసభం మనః అనే మాట కూడా చెప్పినటువంటి విధానము. ప్రయత్న యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిష ప్రయత్నాత్ యతమానః యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ. చూసినట్లయితే ఇది కొంచెం మరి ప్రకృతికి ఎదురెదటం అనేటువంటిది సామాన్య విషయం కాదు. పని మానుకుందామా అని చెప్పనంటే మళ్ళీ ప్రవాహం వైపుగా పోయే పరిస్థితి ఉంటుంది. ఏదైనా కింద చేయగలిగితే నీకు జీవితంలో మేలు జరిగే అవకాశం ఏర్పడుతుంది అనేది కూడా మనకు వస్తున్నటువంటి యొక్క మాటలు. కాబట్టి ఇక్కడ చాలా సంబంధములు కలిగి ఎంతో గొప్ప అంశములను పూర్వపక్షముగా ఉత్తరపక్షముగా అనగా ప్రకృతికి ఏటవాలుగా పోయే విధానముగా, ప్రకృతికి ఎదురీది ప్రయాణం చేసే విధానముగా, జన్మ పరంపరల్లో కొట్టుకుపోయే విధానముగా, జన్మ పరంపరని దాటుకొని మరి గట్టెక్కే విధానముగా ఈ రెండు అంశాలు మనకి ఇక్కడ పరమాత్మ చూపిస్తున్నటువంటి విధానము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.